అప్పుడే లైఫ్లో ఫస్ట్ టైం నేను ఖుషిని చూసాను. అరే ఏంట్రా? అరే అరే నా పెన్ చూసావా? వీడి పేరు ప్రసాద్. మన గుడికి వెళ్ళి ప్రసాదం తినకపోతే ఎంత ఇన్కంప్లీట్గా ఉంటుందో, వీడు లేకపోతే ఈ కథ కూడా అంతే ఇన్కంప్లీట్గా ఉంటుంది. చూడలేదు. ఎందుకు ఏడుస్తున్నావు? మ్యాథ్స్ హోంవర్క్ చేయలేదు, మ్యామ్ తిడతాదని భయం వేస్తుంది. దానికి యాడ్ అవడం ఎందుకు? నేను హోంవర్క్ చేశా, నా బుక్ తీసుకో. మరి నీకు? పర్వాలేదు. నా మ్యాథ్స్ హోంవర్క్ బుక్ చూసావా? నాకు కనిపించట్లేదు. చూడలేదురా. టైంతో పాటు చాలా మారాయి. మా రిలేషన్ జస్ట్ ఫ్రెండ్స్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్గా మారింది. మా చదువు స్కూల్ నుండి కాలేజ్కి మారింది. ఖుషి మీద నా ఇష్టం ప్రేమగా మారింది. రేయ్ ఖుషి ఎక్కడరా? అవతల షోక్ టైం అవుతుంది. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, సరదాగా శారీ కట్టుకుని రమ్మన్నా, అందుకే లేట్ అయిందేమో. శారీ మన ఖుషి. ఆ, రేయ్ దానికి చుడీదార్ మీద చున్నీ ఎలా వేసుకోవాలో తెలియదురా. శారీ ఎలా వేసుకొని వస్తుంది అది కూడా నువ్వు చెప్పేవని. అవదలే కానీ లైట్ తీసుకో. శారీ అంట. వెళ్దామా? ఈడేంటి ఏంట్రా? ఏదో చెప్పాలని పిలిచి సైలెంట్గా ఉన్నావేంట్రా? అదే ఎలా చెప్పాలో తెలియట్లేదురా. నా దగ్గర అయితే డబ్బులు లేవు. రే నా దగ్గర అస్సలు లేవు. ఏహే ఇది పాకెట్కి సంబంధించిన మ్యాటర్ కాదురా. పాకెట్ వెనకాల ఉన్న దాని గురించి మ్యాటర్. ఆ? ఏయ్ హార్ట్ మ్యాటర్ రా. ఓ ఓకే. ఇంటర్లో గిరిజ గుర్తుందా? ఆ, గుర్తుంది. నువ్వు హాయ్ పూకి అంటే పోరా పూక. రేయ్ అదే పోరా పూకి అంది తనే కదా. తనతో లవ్లో ఫెయిల్ అయ్యాక ఇంకెవరిని లవ్ చేయకూడదు అనుకున్నారా? కానీ తనని చూశాక నా ఒపీనియన్ మారిపోయింది. ఎవరు అమ్మాయి? ఈసీ రమ్య. రేయ్ అదా మెకానికల్ మోహన్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్ కదరా? అది ఫస్ట్ ఇయర్లో రా. మరి ఈసీ ఆకాష్ గాడు? అది సెకండ్ ఇయర్లో. మరి థర్డ్ ఇయర్లో సివిల్ సురేష్ గాడు. ఛీ నిన్నే వాడితో కూడా. ఇంకా మిగిలింది మన బ్రాంచే కాబట్టి నువ్వు ట్రై చేస్తా అంటున్నావు అంతేనా? రే ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసి కూడా నువ్వు ఎలా లవ్ చేసావురా? అంటే తన ఫ్రెష్గా ఉన్న డేస్లోనే, ఐ మీన్ ఫ్రెషర్స్ డేలోనే చూసి లవ్ చేశా. మాట్లాడడానికి మొహమాట పడ్డా. ఈ గ్యాప్లో ఆ మోహన్ గడ తగులుకున్నాడు. బ్రేకప్ అయిందని తెలిసి ఎఫ్బీలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారా. నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసే లోపే ఆ ఆకాష్ గడ్ లవ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందిరా. సరిపోయింది. వాడితో బ్రేకప్ తర్వాతే సురేష్ గడు. మరి ఆకాష్ గడికి సురేష్ గడికి మధ్య గ్యాప్లో నువ్వేం చేసావురా? గ్యాప్ లేదురా. సురేష్ గడ్ వల్లే ఆకాష్ గడితో బ్రేకప్ అయింది. ఓహో. నిన్నే వాడితో కూడా బ్రేకప్ అయింది. అందుకే నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. రే రే నిన్నే కదరా ఆ పిల్లకి బ్రేకప్ అయింది. గివ్ హర్ సమ్ టైమ్ టు హీల్. అంత లేదు, తనకి హీల్ అయ్యే టైం ఇస్తే తర్వాత నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ప్రపోజ్ చేసేసా. అలా ఎలా ప్రపోజ్ చేసావురా? ఎందేరా భయపడతావు? మా అయితే నో అంటది అంతేగా. ఛీ ఈడు మారాడు. ఆ,